బంగారం ధరల్లో భారీ మార్పు. ఒక్కసారిగా ఇలా అయిందేంటి? ట్రంప్ ప్రకటనతో అక్కడ రివర్స్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. రాత్రికి రాత్రే ధరలు విపరీతంగా పెరిగాయి. దేశీయంగా కిందటి రోజుతో పోలిస్తే బాగా పెరగ్గా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా స్తోమతకు తగ్గట్లుగా పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ధరించడం వల్ల వారి అంతం మరింత పెరుగుతుందని కూడా చెప్తారు. ఇంకా ఆడపిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు అత్తారింటికి బంగారం పంపుతారు. బంగారం అనేది కేవలం అలంకరణకే కాదు, ఇది సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. ఇంకా బంగారం అనేది పెట్టుబడికి గొప్ప సాధనంగా పనిచేస్తుంది. కొంతకాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం పైన పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో ధరలు మరింత పుంజుకుంటున్నాయి. అమెరికా, చైనా మధ్య యుద్ధ వాతావరణం తగ్గడంతో కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు భారీగానే తగ్గాయి. జీవనకాల గరిష్టాల నుంచి దాదాపు 10,000 వరకు పడిపోగా మళ్లీ సీన్ రివర్స్ అవుతుంది. 4-5 రోజులుగా విపరీతంగా పెరిగింది. ఇవాళ మళ్లీ బంగారం రేటు భారీగానే పెరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర 2,850 పెరగడంతో తులం బంగారానికి 1,17,900కు చేరుకుంది. దీనికి ముందు రోజు చూస్తే 300 వరకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే 3,110 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములకు 1,28,620కి చేరింది. దీంతో మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు బంగారం చేరువవుతుందని చెప్పొచ్చు. బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా భారీగా పెరిగింది. ఒక్క రోజులో 10,000 పెరగడంతో ప్రస్తుతం కిలోకు హైదరాబాద్ మార్కెట్లో 1.83 లక్షలకు చేరింది. దీనికి ముందు కూడా వరుసగా 3,000, 1,000 రూపాయలు, 4,000 చొప్పున ఎగబాకింది. ఇలా 4 రోజుల్లోనే 18,000 పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజు భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $4,190 స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది ఒక దశలో $4,240కు పైగా చేరడం గమనార్హం. స్పాట్ సిల్వర్ రేటు $53కు చేరింది. ఇది ఒక దశలో $54 పైకి చేరింది. ఒక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనంతో 88.80 స్థాయిలో కదలాడుతుంది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయిగా చెప్పొచ్చు. అయితే అమెరికాలో సుదీర్ఘకాలం అంటే దాదాపు 43 రోజులు కొనసాగిన ప్రభుత్వ మూసివేతకు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. దీనిని ముగించే నిధుల బిల్లుపై బుధవారం రోజు సంతకం చేశారు. దీంతో బంగారం కాస్త ఆకర్షణ కోల్పోయింది.